బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. ప్రశ్నించే స్వరం ఉండకూడదని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తోందని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ అన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నేతల సమావేశంలో మాట్లాడుతూ రెడ్ బుక్ రాజ్యాంగంతో చంద్రబాబు పార్టీ దారుణాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రతి చర్యకు గోడకు కొట్టిన బంతిలా ప్రతి చర్య తప్పదని హెచ్చరించారు. దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు తిప్పికొడతారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి సింగిల్ డిజిట్ కూడా రాదని వ్యాఖ్యానించారు. రంగంలో ఎలా జరుగుతూ ఉన్నాయన్నది కూడా మీ అందరికీ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మామూలుగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి ఒక హుందాతనం ఉంటుంది. ఈ మనిషికి ఆ హుందాతనం లేదు. ఈ మనిషికి ఏదైనా కూడా తాను ముఖ్యమంత్రి కాబట్టి ఏ పదవైనా తనకే కావాలి అన్న అహంకారంతో ఈరోజు చంద్రబాబు నాయుడు రెడ్ బుక్ పాలన సాగిస్తూ ఉన్నాడు. ఎంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ప్రవర్తిస్తూ ఉన్నాడు అన్నదానికి నిదర్శనం. ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారికి మెజారిటీ లేదు. ప్రతి చోట కూడా వైఎస్ఆర్సీపీ కోవిడ్ తర్వాత జరిగిన ఎన్నికలు అంటే 2 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసిన పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడుకు బలం లేదు. బలం లేకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న అహంకారంతో ప్రలోభాలు పెడుతూ భయపెడుతూ విడిగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రతి పదవి తనకే కావాలి అని చెప్పి తపన పడుతూ చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా చేశారు అన్నది మనమంతా కూడా చూసాం. రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎలా జరుగుతూ ఉన్నాయన్నది కూడా మీ అందరికీ కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి